Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము కంప్యూటర్ కాన్సెప్ట్స్ చూద్దాము. కాన్సెప్ట్స్ బేస్డ్ సాల్వింగ్. ఇది ఈ థంబ్నెయిల్‌లో మీకు మొత్తం అర్థమైపోతుందండి. ఈ థంబ్నెయిల్‌లో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లాజిక్ గేట్స్ అనేటివి చాలా కీలకమైనవి. కొంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఈ థంబ్నెయిల్‌ని గాని మీరు జాగ్రత్తగా స్టడీ చేశారంటే మీకు మొత్తం అర్థమైపోతది. ఇక్కడ నంబర్ సిస్టము, బైనరీ, ఆక్టలు, హెక్సాడెసిమల్ అవన్నీ కూడా డిస్కస్ చేశాము. 2 కాంప్లిమెంట్ అనేది ఉంది. ఇప్పుడు మొత్తం 136 నుంచి 140 వరకు ఏఎస్ఓ 2025లో మనకు వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇక లాజిక్ అప్లై చేసి మనము ఎక్కువ క్వశ్చన్లు మనము ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. కన్ఫ్యూజ్ కాకుండా చూడాలి. మీకు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతుందండి. లేని వాళ్ళే మనకు కష్టం అనమాట. ఇప్పుడు ఈ లాజిక్ గేట్సు, 2 కాంప్లిమెంట్ రిప్రజెంటేషను ఇవి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మన డిజిటల్ లాజిక్ గేట్స్ ఏమంటే ఆర్ గేట్ అనేది ప్రాథమిక గేట్లలో ఒకటి. ఆర్ గేట్ అనేది. ఇది ఇప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి. మనం ఏదైనా కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ టైమ్ చూస్తున్నామనుకోండి. మళ్ళీ మళ్ళీ చూసామంటేనే అది అలవాటవుతుంది. ఇదేదో కొత్తగా ఉంది నాకు అర్థమవుతుందా లేదా అనుకోవద్దండి. నేను వన్ డే పూర్తి టైం తీసుకున్న తర్వాతే దాని మీద నాకేదో కొద్దిగా అవగాహన వచ్చింది. మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఆర్ గేట్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్లను తీసుకొని ఒకే అవుట్పుట్‌ని ఇచ్చే లాజిక్ గేట్ అనమాట. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే ఏమిచ్చినా కూడా అవుట్పుట్ ఒకటే అవుతుంది. హై ఇన్పుట్ ఏ ఒక్కటి హై అయినా ఇంకొకటి కూడా హై అయిపోతుందనమాట. దీన్ని లాజిక్ అడిషన్ అని కూడా అంటారు. y = a+b అనే సమీకరణంతో దీన్ని సూచిస్తారు. ఇచ్చి ఇన్పుట్లలో ఏది ఎక్కువైనా ఎక్కువే తీసుకునేస్తుందనమాట అది. అంటే 0, 1 0, 1, 1 ఏది ఇచ్చినా 1 తీసుకుంటుంది. 1+1 అని అనుకోకూడదు మనం ఇక్కడ. అదనమాట ఇక్కడ. ఇక్కడ 2 ఇన్పుట్ ఆర్ గేట్ అనేది ట్రూత్ టేబుల్. ఇక్కడ ట్రూత్ టేబుల్‌లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ట్రూత్ టేబుల్ ఇస్తాను ఇక్కడ. ఏ మరియు బి ఉన్నప్పుడు వాటికి ఉండే 4 రకాల అవకాశాలు మరియు అవుట్పుట్లు ఎలా ఉంటుందో ఈ ట్రూత్ టేబుల్ చూడొచ్చనమాట. ట్రూత్ టేబుల్ మీకు ఇక్కడ దీంట్లో కూడా ఇచ్చున్నాను. ఇది కూడా ట్రూత్ టేబులే. ఇది ట్రూత్ టేబుల్. ఆర్ గేట్‌కి సంబంధించిన ట్రూత్ టేబుల్ ఇది. ఇది నార్ గేట్‌కి సంబంధించిన ట్రూత్ టేబుల్. ఇది నాండ్ గేట్‌కి సంబంధించిన ట్రూత్ టేబుల్. ఇది ఇంకొక నార్ గేట్‌కి సంబంధించిన ట్రూత్ టేబుల్ ఇవి. ఈ ట్రూత్ టేబుల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అవుట్పుట్ 0 ఎప్పుడు అవుతుందంటే ట్రూత్ టేబుల్ చూద్దాం ఇక్కడ. చూడండి ఇక్కడ. అవుట్పుట్ ఇది ఇన్పుట్ 0 ఇచ్చాము లో. అవుట్పుట్ లోనే ఇన్పుట్ లోనే అవుట్పుట్ y అనేది a+b అనేది 0 అవుతుందన్నమాట. ఇక్కడ లో హై ఇచ్చాము. కానీ ఇది ఆర్ గేట్ ఏం తీసుకుంటుంది? హైనే తీసుకుంటుంది. హై లో ఇచ్చాము. ఆర్ గేట్ హైనే తీసుకుంటుంది. రెండు హై అయినా హైనే తీసుకుంటుంది. 1+1 2 అనుకోకూడదు ఇక్కడ. ఇప్పుడు 0 ఎప్పుడు అవుతుందంటే రెండు ఇన్పుట్లు కూడా ఆఫ్ లేదా లో అయినప్పుడు మాత్రమే అవుట్పుట్. రెండు లో అయినప్పుడు మాత్రమే లో అవుతుంది. ఏ ఒక్కటి హై అయినా అవుట్పుట్ హై వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ. ఇక్కడ లో వచ్చినప్పుడే వచ్చింది. ఒక్కసారి హై వచ్చిందంటే మొత్తమే హై వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం రెండు స్విచ్లు ప్యారలల్గా అమర్చినప్పుడు ఏ ఒక్క స్విచ్ ఆన్ చేసినా లైట్ వెలుగుతుంది. కాబట్టి ఆర్ గేట్ కూడా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ ప్లస్ గుర్తు అంటే మామూలు కూడిక కాదు. ఇది ఆర్ ఆపరేషన్ని సూచిస్తుంది. కాబట్టి 1+1 1 అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బైనరీ సిస్టంలో ఒకటి కంటే ఎక్కువ విలువ ఉండదు. 0 1లే ఉంటాయి. అది ఎంతసేపు ఆ 0 1ల నుంచే అది అర్థం చేసుకునే దానికి ట్రై చేస్తుంది. ఇది ఎక్కడ లాజిక్ గేట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దే వర్క్ విత్ బైనరీ ఇన్పుట్స్ 0 and 1. మెయిన్ లాజిక్ గేట్స్ అండ్ గేటు, ఆర్ గేటు, నార్ గేటు, నాండ్ గేటు, ఎన్ఆర్ గేటు. అంటే ఎన్ అండ్ గేటు, ఎన్ఆర్ గేట్ అని అర్థం అనమాట. ఇది ఇప్పుడు వీటిని కంప్యూటర్స్లో వాడతారు, ఎలక్ట్రానిక్స్లో వాడతారు, ప్రాసెసర్లో వాడతారు. ఇది నెక్స్ట్ది డిజిటల్ సర్క్యూట్స్లో కూడా వాడతారు అనమాట. చాలా కీలకమైనవి ఇవి. ఇది అండ్ గేటు, నారు నాటు, నాండు నార్ అనమాట. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక మోడల్ క్వశ్చన్ చేసిన తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాము. ఏ నాట్ గేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ డిజిటల్ సర్క్యూట్. ఏ నాట్ గేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్ where it takes the outputs of OR gate as its inputs. If the inputs to the OR gate are A is equal to 0 and B is equal to 1,
వాట్ విల్ బి ది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ది నాట్ గేట్. ఇది ఆప్షన్ 1 అనమాట. 0 1 0 అయినప్పుడు. ఇది ఆర్ గేట్ అవుట్పుట్ ఏమి 0 ఆర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది యూస్ చేస్తే ఇక్కడ 1 హై ఉంది కాబట్టి 1 రావాలి. కానీ ఈ నాట్ గేట్ అనేది ఈ అవుట్పుట్ని ఇన్వర్ట్ చేస్తుంది. నాట్ అనేది 1 అయినప్పుడు అది రివర్స్ అయిపోతుంది అనమాట, 0 అయిపోతుంది. కాబట్టి ఫైనల్ ఆన్సరు 0 ఇక్కడ. మిగతా ఎందుకంటే ఇక్కడ ఇగ్నోర్స్ నాట్ ఆపరేషను, ఇది ఇన్కరెక్ట్, ఇగ్నోర్స్ ఇన్వర్షన్ అనమాట. ఆర్ గేటు 1 అయినప్పుడు నాట్ గేట్లో 0 అవుతుంది. ఇప్పుడు మనకు ఏఎస్ఓ 2025 కంప్యూటర్ క్వశ్చన్స్ 136 నుంచి స్టార్ట్ అయ్యాయి. మనకు 63 నుంచి 135 వరకు మనకు స్టాటిస్టిక్స్ క్వశ్చన్లు వచ్చున్నాయి. కాబట్టి ఇక్కడ వాట్ విల్ బీ ది అవుట్పుట్ ఆఫ్ 2 ఇన్పుట్ ఆర్ గేట్ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అన్నాడు. బోత్ లో అయినప్పుడు ఆటోమేటిక్గా లో. మనకు ఆ టేబుల్ ట్రూత్ టేబుల్ చూసుకున్నామంటే ఇంకా మిగతావేమి చూడాల్సిన అవసరమే లేదు. ఇంటర్మీడియట్ అనేది 2 అనేది సంబంధమే లేదు. కాబట్టి వీటిని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. బైనరీ సిస్టంలో 0 1 ఉండేది. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఆన్సర్లు అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆర్ గేట్ గివ్స్ అవుట్పుట్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఈజ్ 1. ఇక్కడ గివెన్ ఇన్పుట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. 0 ఆర్ గేట్ వాడాము, 0 వస్తుంది. మిగతావి రిక్వైర్స్ అట్లీస్ట్ 1 హై అవుట్పుట్. ఇది ఇన్కరెక్ట్, ఇంపాసిబుల్ ఇన్ బైనరీ లాజిక్. 0 + 0 ఆర్ గేట్ యూజ్ చేసామంటే 0 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది రిజల్ట్ ఆఫ్ పాసింగ్ ఆర్ అవుట్పుట్ త్రూ నాట్ గేట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. నాట్ గేట్ మళ్ళీ మీరు ఇవి చదివారంటేనే మీకు అర్థమవుతుంది. నేను మీకు ఇవంతా అయిపోయిన తర్వాత నేను చేసిన ప్రతి వీడియోది పీడిఎఫ్ డాక్యుమెంటు డిస్క్రిప్షన్లో పెడతాను. కొంచెం టైం పడుతుంది. ఒక ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ను నాట్ గేట్ ద్వారా పంపించినప్పుడు మనకు లభించే ఫలితాన్నే నార్ గేట్ అంటారు. ఇక్కడ ఆర్ ప్లస్ నాట్ని నార్ అంటారు అనమాట. అది ఇక్కడ ఆర్ గేటు మరియు నాట్ గేట్ను కలిపినప్పుడు అది నార్ గేట్ అవుతుంది. నాట్ ప్లస్ ఆర్ అనేది అంటే ఆర్ ఇచ్చే ఫలితానికి ఇది పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ముందుగా ఇచ్చిన ఆ ఏబి ఇన్పుట్లు అనేటివి ఆర్ గేట్ ద్వారా వెళ్తాయి. ఆర్ గేట్ వాటిని యాడ్ చేస్తుంది, కూడిక చేస్తుంది. వచ్చే ఫలితాన్ని నాట్ గేట్ అనేది ఇన్వర్ట్ చేస్తుంది. దీన్ని సమీకరణ రూపంలో y = a + b రాస్తాము. ఎప్పుడు 1 వస్తుందంటే రెండు ఇన్పుట్లు లో అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది. మిగతావి 0లు ఇన్పుట్లో ఏ ఒక్కటి 1 ఉన్నా లేదా 2 1 ఉన్నా కూడా అవుట్పుట్ 0 వచ్చేస్తుంది. ఇది మన ట్రూత్ టేబుల్కి ఆర్ గేట్కి ఆపోజిట్ అనమాట. ఇది కంప్యూటర్ లాజికల్ ఆపరేషన్స్ చేయడానికి ముఖ్యమైన గేటు. దీన్ని యూనివర్సల్ గేట్ అని కూడా అంటారు. ఎందుకంటే దీన్ని ఉపయోగించి ఇతర ప్రాథమిక గేట్లను తయారు చేయొచ్చు. ఇక్కడ ట్రూత్ టేబుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఆర్ ఫలితం ఎలా ఉంటుంది, నార్ ఫలితం ఎలా ఉంటుంది, ఇది మనం చూసాం ఆల్రెడీ. ఫస్ట్ దాంట్లోనే చూసాం కదా. ఇన్పుట్ 0 అయినప్పుడు 0, ఇన్పుట్ 0 1 అయినప్పుడు ఇక్కడ 1. ఇది ఆర్ గేట్కి. అదే నార్ గేట్లో ఏమవుతుంది చూడండి. ఇక్కడ 0 అయినప్పుడు ఇది 1 అవుతుంది. ఇది ఒక్క కేసులోనే 1, మిగతావన్నీ 0 అనమాట. ఇది రివర్స్ చేసేస్తుంది. అది ఈ నాట్ గేట్ యొక్క అవుట్పుట్ అనమాట. ఇది నార్ గేట్ యొక్క అవుట్పుట్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టైటిల్ తప్పు ఉంది కాబట్టి నార్ గేట్ అనమాట. అది ఇక్కడ ఏ నాట్ గేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్ వేర్ ఇట్ టేక్స్ ది అవుట్పుట్ ఆఫ్ ఎన్ ఆర్ గేట్ యాజ్ ఇట్ ఇన్పుట్స్. ఇఫ్ ది ఇన్పుట్స్ టు ది ఆర్ గేట్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 1. మనం మామూలుగా ఏ ఒక్కటి 1 అయినా 1 అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, నాట్ గేట్లో నుంచి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ 1 అనేది 0 అయిపోతుంది. 1 తప్పు, ఇంటర్మీడియట్ ఇవి సంబంధమే లేదనమాట. కాబట్టి ఇక్కడ ఏ నాట్ గేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్ వేర్ ఇట్ టేక్స్ ది అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ యాజ్ ఇట్ ఇన్పుట్. ఇఫ్ ది ఇన్పుట్ ఈజ్ ది ఆర్ గేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దెన్ వాట్ విల్ బి ది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ నాట్ గేట్. అది ఒకటే వస్తుంది కానీ దాన్ని నాట్ అనేది 0గా చేసేస్తుంది. కరెక్ట్ ఆప్షన్ 1 అనమాట. ఇక్కడ ఆర్ గేట్ గివ్స్ అవుట్పుట్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఈజ్ 1 అనమాట. అవుట్పుట్ 1గానే ఇస్తుంది. ట్రూత్ టేబుల్ చూడండి. ఆర్ ట్రూత్ టేబుల్ ఇది మనం ఆల్రెడీ చూసాం. 0 0 0
0 ఆర్ 1 1, 1 ఆర్ 0 1, 1 1 1. ఇది ట్రూత్ టేబుల్ మనకు తెలుసు, ఆల్రెడీ చూసాం కదా. ఈ నాట్ గేట్ లాజిక్ ఏమంటే నాట్ 1 అయితే 0, నాట్ 0 అయితే 1 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఏబి ఆర్ గేటు ఆపోజిట్గా వెళ్ళినామంటే అవుట్పుట్ నాట్ గేట్లో, ఆర్ గేట్ అవుట్పుట్ నాట్ గేట్లో వెళ్తే అవుట్పుట్ అనేది వేరే రకంగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సొల్యూషను ఇది ఆల్రెడీ మనం చూసాము. A0 B1 అప్లయింగ్ ఆర్ 1 అవుతుంది. నాట్ గేట్ ఆపరేషను ఈ 1 మీద 1 నాట్ గేట్ అప్లై చేస్తే 0 అయిపోతుంది. ఆర్ అవుట్పుట్ 1, నాట్ అవుట్పుట్ 0, ఫైనల్ అవుట్పుట్ ఈజ్ 0 అనమాట. దెర్ ఫోర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 అనమాట. మనం స్టూడెంట్ ఏం థింక్ చేస్తాడంటే ఆర్ అవుట్పుట్ బికమ్స్ 1 అండ్ నాట్ కన్వర్ట్స్ ఇట్ టు 0 అని ఇక్కడ కరెక్ట్గా థింక్ చేయాలన్నమాట. ఇగ్నోర్స్ నాట్ గేట్ రెండో ఆప్షన్కి సంబంధించి స్టూడెంట్ కన్సిడర్ ఓన్లీ ఆర్ గేట్ అయినప్పుడు గబామని ఇక్కడ నాట్ గేట్, ఇగ్నోర్స్ నాట్ గేటు మర్చిపోయాడంటే ఆ రెండో ఆప్షన్ పెట్టేస్తాడు. కన్ఫ్యూజ్ అబౌట్ లాజిక్ గేట్ సైడ్ అని అన్నాడు అనుకోండి, లాజిక్ గేట్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ డెఫినెట్ అవుట్పుట్స్ అనమాట. నాలుగో ఆప్షను త్రూ అవుట్పుట్ రిమైన్స్ సేమ్, నాట్ గేట్ ఆల్వేస్ రివర్సెస్ ది ఆర్ అవుట్పుట్ అనమాట. కాబట్టి మనము లాజిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, లాజిక్ అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ అప్లికేషను అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎన్ఏఎన్డి నాన్ అప్లై లాజిక్ అంటే మీరు కంప్యూటర్ వాళ్ళు చెప్పండి, నేను ఇది ఎలా పిలవాలో కూడా నాకు తెలియడం లేదు. ఎన్ఏఎన్డి అనే చదువుతాను. ఐడెంటిఫైయింగ్ వెన్ ఎన్ఏఎన్డి గేట్ అవుట్పుట్స్ 0 అనమాట. ఈ కాన్సెప్ట్ కింద వచ్చింది. నాండ్ గేట్ ఎప్పుడు 0 అవుట్పుట్ని ఇస్తుంది. ఇది ముందు నాండ్ గేట్ అంటే ఏమంటే అండ్ మరియు నాట్ యొక్క కలయిక అనమాట. ఇది మనము ఇంతకుముందు చూసాం కదా. అలాగా ఇక్కడ నాటు అండ్ అయినప్పుడు నాండ్ అవుతుంది, ఎన్ఏఎన్డి అవుతుంది. ఇది అండ్ గేట్ ఇచ్చే ఫలితానికి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎన్ అనేది నెగిటివ్ చేసేస్తుందండి. వై ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి అని రాస్తాం అనమాట. ఇక్కడ ఇది ఎప్పుడు 0 అవుతుందంటే ఎన్ఏఎన్డి గేటు అవుట్పుట్ 0 అవడానికి ఒకే ఒక నిబంధన ఉంది. 2 ఇన్పుట్లు కూడా హై ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎన్ఏఎన్డి గేటు 0 లో అవుతుందన్నమాట. అది నిబంధన. ముఖ్యమైన అంశాలు అండ్ గేట్తో పోలికేమంటే అండ్ గేట్లో 2 ఇన్పుట్లు 1 అయితే అవుట్పుట్ 1 వస్తుంది. కానీ ఎన్ఏఎన్డి గేట్లో దీని రివర్స్లో పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ 0 రాయాలి. గుర్తుంచుకోవాల్సింది ఇన్పుట్లో ఏ ఒక్కటి 0 ఉన్నా అవుట్పుట్ 1 వస్తుంది. కానీ 2 ఇన్పుట్లు 1 అయితే మాత్రం అవుట్పుట్ ఖచ్చితంగా 0 అవుతుంది. డిజిటల్ సర్క్యూట్స్లో ఒక పనిని ఆపడానికి, డిజేబుల్ చేయడానికి లేదా 2 కండిషన్లు సాటిస్ఫై అయినప్పుడు సిగ్నల్ కట్ చేయడానికి ఈ లాజిక్ని యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ టేబుల్ ఇచ్చాను, ట్రూత్ టేబుల్. ఇది ఎన్ఏఎన్డి గేట్ పనితీరు అనమాట. ఇక్కడ అండ్ ఫలితము దానికి వ్యతిరేకమైన ఎన్ఏఎన్డి ఫలితం 2 ఇచ్చాను. ఇన్పుట్ 0 0 అండ్లో 0 అవుతుంది. ఇన్పుట్ 0 1 అండ్లో 0 అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ 1 0 ఇక్కడ కూడా 0నే. ఈ అండ్ ఏమరంటే 1 1 అయినప్పుడే 1 అవుతుంది అనమాట. 1 అనేది 2 1 అయినప్పుడే 1 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి దీనికి వ్యతిరేకమైన ఫలితం 0 అయినప్పుడు 1, 0 అయినప్పుడు 1, 0 అయినప్పుడు 1, 1 అయినప్పుడు 0. ఇది ఒక్కసారి మాత్రమే ఎన్ఏఎన్డిలో 2 1 అయినప్పుడు మాత్రమే ఇది 0 అవుతుంది. ఇదనమాట. ఏదైనా పనిని ఆపడానికి ఇక్కడ 2 కండిషన్స్ 1 సాటిస్ఫై అయినాయి అనుకోండి, ఆ సిగ్నల్ కట్ అయిపోయేదానికి ఇది ఈ ఎన్ఏఎన్డి దీన్ని వాడతారనమాట. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఫంక్షన్ ఆఫ్ ఏ ఎన్ఏఎన్డి గేట్ అన్నాడు. 138వ క్వశ్చన్. ఎన్ఏఎన్డి గేట్ అవుట్పుట్స్ 0 ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1, అదర్వైజ్ ఇట్స్ అవుట్పుట్స్ ఆర్ 1. చూసారా ఇక్కడ అన్ని ఒకట్లే వచ్చాయి చూడు. 2 1 అయితేనే ఇది అవుట్పుట్ 0 అవుతుంది. మిగతావన్నీ మనం ఈ కాన్సెప్ట్ కానీ మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మిగతా ఏవి చూడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేదానికి ఇస్తారు. ఇక్కడంటే నేను రెడ్గా గ్రీన్గా ఇచ్చాను, కానీ ఎగ్జామినేషన్లు అంతా ఒకటిగా ఉండదు. మన మీద స్ట్రెస్ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారంటే మీకు 100 days టైం ఉంది కాబట్టి ఈజీగా మీరు సాటిస్ఫై అయిపోగలుగుతారు. ఇది అక్కడ ఉండేదాన్ని ఇంగ్లీష్లో ఇచ్చాను, ఇంకేం దీన్ని మనం ఎక్కువసేపు వద్దు. 3వ ఆప్షన్ ఇది. ఇక్కడ ఈ లాజిక్ చూద్దాము. ఎన్ఏఎన్ అంటే నాట్ ప్లస్ అండ్ గేట్ అనేది 1 అండ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తుంది. ఆఫ్టర్ నాట్ ఆపరేషన్ నాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ ఫోర్
NAND ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓన్లీ బోత్ ఇన్పుట్స్ 1 అయినప్పుడే అది 1 అవుతుంది. ఓన్లీ బోత్ ఇన్పుట్స్ 1 అయినప్పుడు 0 అవుతుంది అనమాట. ఈ 0 అనేది మిగతా అంతా అది ఒకటే వస్తూ ఉంటుంది. మిగతావి 1 డిస్క్రైబ్స్ అండ్ గేటు, 2 డిస్క్రైబ్స్ నార్ గేటు. ఇది ఇన్కరెక్ట్ ఆప్షన్స్. నాండ్ గేటు ఇదొక్కటే అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. A1 B1 అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది. మిగతా ఏ కేసులో కూడా అది 0 కాదు, అన్నీ ఒకటే అవుతుంది అనమాట. ఇక్కడ బైనరీ రిప్రజెంటేషను ఇది కూడా చాలా కీలకమైనది. దీని కొంచెము 2 స్లైడ్స్ ఎక్కువ యాడ్ చేశాను. రిపీటెడ్గా అనిపించినా కూడా మీరు వినాల్సిందే. డిజిటల్ కంప్యూటర్లలో ప్రతికూల సంఖ్యలను నెగటివ్ నంబర్స్ను సూచించడానికి ఈ సబ్ట్రాక్షన్ పద్ధతిని సులభతరం చేయడానికి 2 కాంప్లిమెంట్ అనే పద్ధతిని యూజ్ చేస్తారు. ఇక్కడ కంప్యూటర్లు కేవలం 0, 1లను మాత్రమే అర్థం చేసుకోగలుగుతాయి. ప్లస్ మైనస్లను అవి నేరుగా గుర్తు చేసుకోలేవు. అందుకని మైనస్ సంఖ్యలను సూచించడానికే ఈ కాంప్లిమెంట్ అనే పద్ధతిని వాడతారన్నమాట. మనం ఏదైనా 2 కాంప్లిమెంట్ కనుక్కునేదానికి 2 దశలు ఉన్నాయి. వన్స్ కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్. ఇది ఇచ్చిన బైనరీ సంఖ్యల్లోని ఈ 1 కాంప్లిమెంట్ అనేది 0లను 1లుగా 1లను 0లుగా మార్చాలన్నమాట ఈ పద్ధతిలో. ఈ రెండోది ఏమంటే వచ్చిన 2 స్టేజ్ల్లో జరుగుతుంది ఇది. వచ్చిన వన్స్ కాంప్లిమెంట్లో ఫలితానికి చివరలలో 1ని కలపాలి. యాడ్ 1 టు లాస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిట్ ఇది LSB అంటే. ఇక్కడ ఉదాహరణ ఒకటి చూద్దాము. మళ్ళా మీకు బాగా అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఇక్కడ +5ను -5గా మార్చడానికి ఇది 4 బిట్స్గా ఉంటాయి. ఇక్కడ ప్లస్ యొక్క బైనరీ ఈ 0101 ఎలా వచ్చింది సార్ అన్నదండి. మళ్ళీ చెప్తాను. ఇది ప్లస్ యొక్క బైనరీ మనం చూసాము ఫస్ట్ క్లాస్లోనే. మనం ఏదైనా ఒక నెంబర్కి బైనరీ చేసాము అక్కడ. కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ అనేది ఇది ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ దీనికి ఇక్కడ ఉండే 0 ఉంటే 1 ఉంటే 0గా రాయాలి. కాబట్టి మార్చి రాశాను, 1 కాంప్లిమెంట్ యూజ్ చేశాను. 0 to 1, 1 to 0గా మార్చాం. చివరలో ఈ 1010కి 1 కలిపాను, 1011 అయింది. కాబట్టి దీనికి బైనరీ రూపము 5 + 5కి -5గా మార్చితే 1011 అనమాట. ఇది బైనరీకి. ఇది ఎలాగంటే ఇక్కడ ధన సంఖ్యలు నెగటివ్ బైనరీ నంబర్స్లో ధన సంఖ్యలు, బైనరీ సంఖ్యా వ్యవస్థలో ధన సంఖ్యలను మన రుణ సంఖ్యల్లో ఎలా సూచిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట. కంప్యూటర్లలో +5 వంటి సంఖ్యలను ఎలా సూచించాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం +5 సూచించడం అనేది బైనరీ వ్యవస్థలో 0, 1 అనే 2 అంకెలు మాత్రమే ఉంటాయి. ప్రతి స్థానము 2 యొక్క పవర్లను సూచిస్తుంది. మనం ఫస్ట్ క్లాసులోనే ఇది చేసాం. 2 క్యూబ్డ్ 1, 2 స్క్వేర్ 0 అని చూపించాను కదా, అలాగనమాట. సాధారణంగా 4 బిట్ లేదా 8 బిట్ రిజిస్టర్లో +5 బైనరీని ఇలా లెక్కిస్తాం అనమాట. ముందు మనము 5కి బైనరీ లెక్కించాలంటే డివైడ్ చేయాలి కదా. 5ని 2తో డివైడ్ చేసాము, ఎంత వచ్చింది శేషము? 2 2లు 4 వచ్చి శేషం 1 వచ్చింది రిమైండరు. కాబట్టి ఇది 1. మళ్ళీ 2 మిగిలింది, 2 శేషం మిగిలింది. ఈ 2 డివైడెడ్ బై 2 1 శేషం మిగిలింది. 5 డివైడెడ్ బై 2 అప్పుడు ఎంత వచ్చింది మనకు? 2 శేషం మిగిలింది, రిమైండర్ 1 మిగిలింది. 2 డివైడెడ్ బై 2 1 వచ్చింది, శేషం 0 మిగిలింది. ఇప్పుడు 1 డివైడెడ్ బై 2 మనకు శేషము 0 వచ్చింది. మనం కింద నుంచి పైకి రాస్తే 0 1 0 1 అనమాట. 1 0 1. కాబట్టి ఇక్కడ 4 బిట్ రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ 0 ఎందుకు కలిపామంటే ఇక్కడ మొదటి 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ మొదటి 0 అనేది ఈ యొక్క బిట్ యొక్క సైన్ అనమాట. 0 ఉంటే పాజిటివ్ సంఖ్య అని అర్థం, 1 ఉంటే నెగటివ్ సంఖ్య అని అర్థం అనమాట. 0 ఉంటే అది ధన సంఖ్య అని అర్థం అనమాట. కాబట్టి మీరు ఇలాగ అర్థం చేసుకోండి. మనం 5కి బైనరీగా రాస్తే దాన్ని +5 అని అనాలంటే 0 1 0 1. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూపించిన దానికి అది అనమాట. ఇక్కడ 2 కాంప్లిమెంట్ ఉదాహరణ ఏమంటే 2 కాంప్లిమెంటు రుణ సంఖ్యలు నేరుగా గుర్తించలేవు కాబట్టి పైన ఉన్న +5ని -5గా ఎలా మార్చాలి? ముందుగా బైనరీ రాసుకోవాలి 0101 ఈ 0కి. అదేవిధంగా కాంప్లిమెంట్ రాయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఒకటి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇదే దాని యొక్క బైనరీ అవుతుందన్నమాట 1011 అనేది. ఇక్కడ బైనరీలో ఉండే ఒక అంకెను 0 లేదా 1 దాన్ని బిట్ అంటారు. 8 బిట్లు కలిస్తేనే ఒక బైట్ అవుతుంది. ఈ బైనరీ డేటా అంతా కంప్యూటర్ మెమరీ
ఆర్ఏఎం లేదా ఆర్ఓఎంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ విధంగా టూ కాంప్లిమెంట్ ఉపయోగించడం వలన కూడిక మరియు తీసివేతలు రెండిటిని కంప్యూటర్ ఒకే సర్క్యూట్ ద్వారా పూర్తి చేయగలుగుతుంది. ఇప్పుడు కాన్సెప్టు ప్రకారము క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంటు ఇన్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ నెగటివ్ నెంబర్స్ ఆర్ అబ్టైన్డ్ బై ఇన్వర్టింగ్ ఆల్ బిట్స్ ఆఫ్ ది పాజిటివ్ నెంబర్స్ అండ్ యాడింగ్ 1. ఓకేనా? కండిషన్స్ ఏమి? ఎ నంబర్ విత్ ఇక్కడ ఎంఎస్బి అంటే మనకు ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనమాట. ఎంఎస్బి 1 ఇన్ టూస్ కాంప్లిమెంట్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. కరెక్టే కదా? ఇది 0 ఉంటే ధనాత్మకము, 1 ఉంటే రుణాత్మకం అని చెప్పాను కదా. ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ అలౌస్ డైరెక్ట్ అర్థమెటిక్ ఆపరేషన్ వితౌట్ రిక్వైరింగ్ సపరేట్ సబ్ట్రాక్షన్ సర్క్యూట్స్. ఇది కూడా కరెక్టే కదా? ఇది కూడా. కాబట్టి ఇక్కడ బోత్ కన్క్లూషన్స్ 1 and 2 ఫాలోస్. ఈ టూ కాంప్లిమెంట్ అనేది మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ని మనం సబ్ట్రాక్షన్ చేయకుండా డైరెక్ట్గా చేసేదానికి యూజ్ చేసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసేసాం. ఇది ఇన్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ నెగటివ్ నెంబర్స్ ఆర్ అబ్టైన్డ్ బై ఇన్వర్టింగ్ ఆల్ బిట్స్ ఆఫ్ ది పాజిటివ్ నెంబర్స్ అండ్ యాడింగ్ 1. ఇది ఓకే. ఎంఎస్బి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది నేను యాడ్ చేశాను, అక్కడ లేదు క్వశ్చన్ పేపర్లో. 1 ఇండికేట్స్ నెగటివ్ నెంబర్. టూస్ కాంప్లిమెంట్ అలౌస్ డైరెక్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. బోత్ 1 and 2 ఫాలో. ఇక్కడ మళ్ళీ చెప్తాను మీకు. ఇది టూస్ కాంప్లిమెంట్ స్టెప్స్లు ఏమంటే ముందు బిట్స్ని ఇన్వర్ట్ చేయాలి, 1 యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 0 0 1 0 1. దీన్ని ఇన్వర్ట్ చేసామనుకోండి, 1 ఫస్ట్ స్టెప్ ప్రకారము 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. ఇలాగా రివర్స్ అయింది. ఒకటి యాడ్ చేసాము, 0 1 0 1 1. ఇక్కడ ఎంఎస్బి 1 ఇండికేట్స్ నెగటివ్ నెంబర్. ముందరుండే ప్లస్ 5ని -5గా మార్చిన తర్వాత ఈ 1 అనేది నెగటివ్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. యూజ్డ్ ఫర్ ఈజియర్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్. ఫస్ట్ ఇన్వర్ట్ చేయాలి, ఒకటి యాడ్ చేయాలి, అది మనకు నెగటివ్ని ఇస్తుంది. కంప్యూటర్లు ఇలాగా చేస్తాయి అన్నమాట. ఇప్పుడు 40వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ నార్ గేట్ ఇన్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్? ఇట్ ఈస్ ది ఇన్వర్స్ ఆఫ్ ఆర్ గేట్. ఇది ఆల్రెడీ చూసాం కదా. ప్రొడ్యూసింగ్ హై అవుట్పుట్ ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో. మీరు ట్రూత్ టేబుల్ చూడండి నార్ గేట్ది, ఇది ఈజీగా అర్థమైపోతుంది. హై ఓన్లీ ఇఫ్ బోత్ హై, లో ఓన్లీ వెన్ బోత్ లో. ఇన్వర్స్ ఆర్ గేట్ ప్రొడ్యూసింగ్ హై ఓన్లీ వెన్ బోత్ లో. ఇది అనమాట. బోత్ లో అయినప్పుడే ఇది ఇన్వర్స్ చేసి హైగా చూపించేస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటే నార్ గేట్ ఈజ్ అబ్టైన్డ్ బై ఓఆర్ ప్లస్ ఎన్ఓటి. నాట్ అనమాట, ఓఆర్ ప్లస్ ఎన్ఓటి. ట్రూత్ టేబుల్ ఏమి దీనికి? 0 NOR 1 ఈజ్ ఈక్వల్ టు 1, 0 NOR 0 ఈజ్ ఈక్వల్ టు 0, 1 NOR 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ నార్ గేట్ ఏం చేస్తుందంటే హై ఓన్లీ వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ లో. ఇక్కడ హై రావాలంటే 2 ఇన్పుట్లు లోగా ఉన్నప్పుడే ఇది హై వస్తుంది, లేకపోతే ఎప్పుడు కూడా అది 0నే ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక మోడల్ క్వశ్చన్ కూడా చూసి దీన్ని లెక్చర్ కంప్లీట్ చేస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఫంక్షనాలిటీ ఆఫ్ నార్ గేట్? త్రూ హై అవుట్పుట్స్ హై ఓన్లీ బోత్ ఇన్పుట్స్ హై, లో అవుట్పుట్ ఓన్లీ వెన్ బోత్ లో. ఇన్వర్స్ ఆఫ్ ఆర్ గేట్ పెర్ఫార్మ్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఇన్వర్ట్స్ అనమాట. ఇన్వర్స్ ఆర్ గేట్నే మనకు కరెక్ట్ ఆప్షన్. ఇది మిగతా ఏవి కన్ఫ్యూజ్ కాకూడదు. ఆర్ వచ్చిన దాన్ని ఇది ఇన్వర్స్ చేస్తుంది, ఎన్ వచ్చిందంటే రివర్స్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ NOR అంటే నాట్ ప్లస్ ఆర్. ఆర్ గేట్ అవుట్పుట్ అనేది 1 ఇఫ్ ఎనీ అవుట్పుట్ ఈజ్ 1 అనమాట. ఆర్ది గుర్తుపెట్టుకోండి, ఆర్ది. నార్ గేట్ ఆపరేషన్ దాన్ని రివర్స్ చేస్తుంది. దస్ నార్ ప్రొడ్యూసెస్ ఇన్వర్సెస్ రిజల్ట్స్. నార్ ప్రొడ్యూసెస్ 1 ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో. ఇప్పుడు ఇది ఇన్వర్స్ చేస్తుంది, 2 లో అయినప్పుడే ఇది 1 చేస్తుంది అనమాట. నార్ గేటు 2 లో అయినప్పుడు 1. మనము ఒకటో ఆప్షన్ ఏమంటే డిస్క్రైబ్స్ అండ్ గేటు. ఫస్ట్ ఆప్షన్ అనేది అండ్ గేట్ని ఇస్తుంది. ఇక్కడ ఇది అండ్ గేటు, మీరు గుర్తుపెట్టుకునేదానికి వాడచ్చు. అండ్ గేట్ అనేది హై ఓన్లీ ఇఫ్ బోత్ ఆర్ హై అనమాట. ఇక్కడ రెండవది ఇన్కరెక్ట్. లో అవుట్పుట్ ఓన్లీ బోత్ ఆర్ లో అనేది ఇన్కరెక్ట్. ఇక్కడ ఈ NAND గేట్ని డిస్క్రైబ్ చేస్తుంది
ఈ లాస్ట్ ఇది పర్ఫార్మ్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఇన్వర్సెస్ అనమాట, ఎన్ఏఎన్డి అనేది. కాబట్టి మనకి ఇక్కడ ఆర్ గేట్ అనేది అవుట్పుట్ 1 ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 1. నా ఎన్ఓటి గేట్ అనేది ఇన్వర్స్ అవుట్పుట్. ఎన్ఏఎన్డి గేట్ అనేది అండ్ ఫాలోడ్ బై ఎన్ఓటి. ఎన్ఓఆర్ గేట్ అనేది ఆర్ ఫాలోడ్ బై ఎన్ఓటి. 2 కాంప్లిమెంట్ అనేది ఇన్వర్ట్ బిట్స్ అండ్ యాడ్ 1. కాన్సెప్ట్స్, లాజిక్, ఎగ్జామినేషన్ అప్లికేషన్. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ లాజిక్ గేట్స్ డైలీ.